హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పూరి జగన్నాథ్ గారు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది సార్. ఇలా ప్రతిసారి ఎందుకు ఈయన విడాకుల ప్రస్తావన వస్తూనే ఉంది. మరి ఈ వార్తలు నిజమెంత ఉందంటారు సార్? ఇప్పుడు కొత్తగా అంటే ఇది ఒక్కోసారి పూరీనే పుట్టించుతా ఉన్నాడని కూడా అంటారు. ఎందుకంటే తన సినిమా పబ్లిసిటీ కావాలనుకున్నప్పుడంతా కూడా ఈ ఇష్యూ బయటకొస్తుంది. ఇప్పుడు మరి పూరి పుట్టించాడా లేకపోతే జనరల్‌గానే వచ్చిందా మళ్ళీ ఒకసారి వైరల్ అయింది. ఆ వార్త ఏందంటే పూరి తన భార్య లావణ్యకి విడాకులిచ్చి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది బేసిక్ వార్త. మనకు తెలుసు పూరి అనేక సార్లు ఆయనే ఓపెన్‌గా చెప్పాడు వాళ్ళ లవ్ స్టోరీ గురించి. ఎవరిది భార్యతో. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు లావణ్యతో ప్రేమలో పడ్డం. ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండి కూడా నమ్మకంతో పెళ్లి చేసుకోవడం చాలా సహాయం చేసిందని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఈయన హిట్ అయ్యాడు. దాదాపు 12 ఏళ్ల పాటు ఇతను ఇండస్ట్రీలో కష్టాలు పడ్డాడు. వాళ్ళ అమ్మ కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది 12 ఏళ్ళు అతను తిరిగి తిరిగి కాళ్ళు కూడా వాసిపోయినాయి. ఒకసారి నేను చూసినప్పుడు నేను ఏడ్చి ఇంటికి వచ్చేమన్నాను, కానీ అతను రానన్నాడు. నాకు ఒక రోజు టైం వస్తుంది అన్నాడు. అలాగా ఆయన కష్టపడ్డాడు. 12 ఏళ్ళు కష్టపడి సాధించాడు. సాధించి అంత అయినా కూడా దాదాపు 80 కోట్లు వాళ్ళ ఆయన దగ్గర ఉన్నవాడే మోసం చేశాడు. అప్పుడు కూడా అతని కాళ్ళు చేతులు తీసేద్దామని చాలామంది తన దగ్గర ప్రపోజల్ పెడితే కూడా నేను పూర్వజన్మలో అతనికి అప్పేమో అని అతన్ని వదిలేశాడు. అలాంటి మంచి మనిషి. ఒకసారి ఎవరో డబ్బులు సహాయం కావాలంటే కూడా 4 లక్షలు ఇంట్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అలాంటి వ్యక్తి అని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. నిజానికి ఆ విషయాల్లో పూరికి మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ఈవెన్ రామగోపాల్ వర్మ కూడా చాలాసార్లు నేను కూడా చూశాను. తనకేమైనా ఇబ్బందులు ఉంటే పూరి ఆదుకునేవాడు. అలాగే అతను ఏంటంటే తనకు నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం ఆ లక్షణాలు ఉన్నాయి. బట్ తను చాలా కాలం నుంచి ఓపెన్గానే చార్మితో కలిసి సినిమాలు తీస్తున్నాడు. అందులో కొన్ని ఫ్లాపు, కొన్ని లైగర్ లాంటి మెగా ఫ్లాపులు అయినాయి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతున్నట్టుంది. సో ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఒకసారి చార్మితో అతను లవ్ అఫేర్ గురించి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి ఆల్రెడీ పూరి పిల్లలు కూడా ఆకాష్ పూరి అతను హీరో అయ్యాడు. ఇంకొక అమ్మాయి కావ్య, వాళ్ళిద్దరు పిల్లలు. కావ్య కూడా వీళ్ళిద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్టులు యాక్చువల్గా. తర్వాత ఇతను హీరో అయ్యాడు. ఆ అమ్మాయి కూడా సినిమాల్లో నటిస్తుందని చెప్తున్నారు. చిన్న చిన్న రోల్స్ అవి చేస్తుందని. ఏదైనా ఆ ఫ్యామిలీ సెటిల్ అయిందో. ఆ మధ్య కూడా ఆకాష్ పూరి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా బండ్ల గణేష్ కూడా పూరిని ఓపెన్గానే ఎవరితో తిరుగుతున్నాం అన్నట్టుగానే ఓపెన్గానే చెప్పాడు. అప్పుడు కూడా ఇది వైరల్ అయింది. అంటే వాళ్ళిద్దరేం దాచుకోవట్లేదు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు. ఆ విషయం ప్రపంచానికి తెలుసు, వాళ్ళ భార్యకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి లేని సమస్య మనకేం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమన్నా సమస్య ఉంటే వాళ్ళ భార్యకు ఉండాలి. ఆమె సైలెంట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏంది? వాళ్ళ మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉన్నది తెలియదు మనకి. వాళ్ళు ఏం ఓపెన్గా కూడా అనౌన్స్ చేయలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు, సినిమాలు తీసుకుంటున్నారు. అది జరుగుతుంది. పూరి పాడ్కాస్ట్ కూడా చేస్తున్నాడు. నిన్న కూడా ఒక పాడ్కాస్ట్ ఏదో వచ్చింది బయటికి. అదేంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీలు ఎక్కువ మంది ఉంటే ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది అట్లాంటిది ఏదో పెట్టాడు. అంటే సింగిల్ ఉమెన్ పెరగాలి, అది కూడా బై చాయిస్. అంటే భర్త చనిపోయి సింగిల్ అవ్వడము అట్లా కాకుండా నేను వాలంటరీగా పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నాకు మగవాళ్ళ అవసరం లేదు అనుకునే స్త్రీల సంఖ్య పెరిగితే దేశం బాగుపడుతుందని ఆ టైప్లో ఏదో చెప్పాడు. దాన్ని ఎలా బాగుపడుతుంది ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. సింగిల్గా అమ్మాయిలు ఉంటే దానివల్ల నిజానికి జనాభా తగ్గి యూరోప్ లాగా అవుతుంది. యూరోప్లో ఇప్పుడు అదే ప్రాబ్లం. అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. పాపులేషన్లో యూత్ పాపులేషన్ తగ్గిపోయే కొద్దీ క్రైసిస్లోకి వెళ్తాయి ఎకనామిక్స్. యూరోప్ ఇప్పుడు అదే జరిగింది. ఈవెన్ చైనాలో కూడా ఒకప్పుడు సింగిల్ చైల్డ్ పాలసీ ఉండేది. దానివల్ల వాళ్ళకి దెబ్బ తగిలి ఇప్పుడు వాళ్ళు సింగిల్ చైల్డ్ పాలసీని తీసేశారు. నిజానికి యూత్ పాపులేషన్ బాగా ఉండేది ఆఫ్రికా అండ్ ఇండియా, ఈ రెండే అనమాట. అందుకని కూడా ఇండియాకి అది పెద్ద అసెట్. ఎందుకంటే మనకి
చాలా బలమైన యూత్ పాపులేషన్ ఉందన్నమాట. ఆయన చెప్పే ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోకుండా సింగిల్ ఉమెన్ సంఖ్య పెరిగారనుకో, ఆ మేరకి దెబ్బ ఉంటుంది. మరి అతను ఐడియలిస్టిక్గా అన్నాడా, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడో తెలియదు. అంటే వీళ్ళు ఈ రామ్ గోపాల్ వర్మకు కానీ ఈయనకి కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్ ఎకనామీస్ వీళ్ళకి ఆ విషయాలు ఏమి తెలియదు. వీళ్ళకి ఫిలాసఫీ ఏదో మాట్లాడుతుంటారు. అవి వినడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ప్రాక్టికల్గా ఆ డేటా ఏంటి, ఆ డేటాని పెట్టుకొని మాట్లాడరు. థియరాటికల్గా అదేదో రెవల్యూషన్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు చాలా విషయాల్లో. ఆ ప్రాబ్లం ఉంది వీళ్ళ ఆ బ్యాచ్తో. రెండోది ఏంటంటే పూరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన బిగినింగ్లో ఓన్లీ సినిమాగా తీసేవాడు. రాను రాను అతనికి కూడా మేబీ రామ్ గోపాల్ ఇన్ఫ్లుయెన్స్ పడిందని నేను అనుకుంటున్నా. బోధించే మెథడు పెరిగింది. మన బిజినెస్ మ్యాన్లో చూస్తే మొత్తం సినిమా అంతా అతను బోధిస్తుంటాడు. అతను ఆ సినిమాలో ఆ హీరో పీకిందేం లేదు. ఒక పనికిమాలినోడిని కొట్టడమే అతను చేసే పని. అందరికంటే వీక్ విలన్ అతను. అట్లాంటి వీక్ విలన్ కొట్టడానికి ఇంత ఫిలాసఫీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అతను వాగుతూనే ఉంటాడు సినిమా అంతా. సో ఆ ఇది వీళ్ళకి ఎక్కువ అవుతుంది. రాను రాను అంటే ఇతనికే కాదు, త్రివిక్రమకు కావచ్చు, కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత వీళ్ళందరికీ ఏమంటే బోధిద్దామన్న మోడ్లోకి వెళ్ళిపోతారు. ఆ బోధన మోడ్లోకి వెళ్ళడం వల్ల సినిమాల్లో క్వాలిటీ పోతుంది. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. నువ్వు బోధించడానికి, నీ బోధనలు వినడానికి సినిమాకి ఎందుకు వస్తారు? బయట చాగంటులు మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అదేదో పాడ్కాస్ట్ చేసుకొని బోధించవచ్చు కదా. కాబట్టి ఏంటంటే సినిమా తీసేటప్పుడు ఏంటంటే దాంట్లో ఎమోషన్స్ ఉండాలి, డ్రామా ఉండాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్ ఏదో ఉండాలి. అవి కాకుండా నేను బోధించడానికే సినిమా తీస్తానంటే ఆ సినిమాలు అలాగే ఉంటాయి. ఆ మోడ్లోకి ఎక్కువ ఇతను వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. సో అది ఆర్జీవి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అది ఇతను కూడా అదే దీంట్లో ఉన్నట్టు కనబడుతుంది. ఏదేమైనా చార్మి ఈ విడాకుల గురించి అయితే మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఇష్టం అది. సో వాళ్ళు విడాకులు తీసుకుంటారా, తీసుకున్నాక పెళ్లి నాకైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెళ్ళికి కూడా వాళ్ళు జనరల్గా అయితే వ్యతిరేకం. కాకపోతే అప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ టైంకి ఇంకా ఈయనకి అంత ఫిలాసఫీ వచ్చినట్లేదు. రెండోది పెళ్ళి అనేది నిజానికి ఫామ్ ఒకటే. పెళ్ళి చేసుకున్నా నువ్వు కలిసి ఉన్నా ఒకటే. ఇప్పుడు ఆర్జీవి పెళ్ళికి వ్యతిరేకం ఉంటాడు. ఆయన ఆమె ఎవరు ఊర్మిళతో అంతకాలం ఎందుకు కలిసి ఉన్నాడు? అది కూడా ఫామ్ లేదు అంతే. పెళ్ళి అనేది లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే అర్థమేమి? కాబట్టి ఇక్కడ ఏంటంటే పెళ్ళి చేసుకోకపోవడం ఏదో రెవల్యూషనరీ చర్య అనేది రాంగ్. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేదనేది ఫామ్ పక్కన పెట్టి నువ్వు కలిసి ఉంటున్నావా లేదా ఒకరితో ఉంటున్నప్పుడు ఇంకా నీకు మిగతా వాళ్ళకి తేడా ఏంటి? సో అసలు తేడా ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేనేదో తేడాగాని, నేను డిఫరెంట్ అని ప్రతి ఒక్కరు ఇవాళ అనుకోవడమే కన్జ్యూమరిజం కల్చర్. అది యాక్చువల్ కన్జ్యూమరిజం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిని నువ్వు యునిక్, నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉందని మనల్ని నమ్మిస్తుంది. కంప్లీట్ ఫ్రీడమ్ ఎవరికి లేదు. అందరూ రోడ్డుకి లెఫ్ట్ పోవాల్సిందే, ట్రాఫిక్ లైట్ పడితే ఆగాల్సిందే. సో ఎవరికి ఏమి ఇక్కడ నాకు ఫ్రీడమ్ ఉందనుకుంటే సమాజంలో జైల్లోనా ఉంటావు లేదా చచ్చిపోతావు. ఈ రెండే జరుగుతాయి. కాబట్టి ఫ్రీడమ్ ఎవరికి లేదు. కానీ ఫ్రీడమ్ ఉన్నట్టు నమ్ముతుంటాం మనం అందరూ, నమ్మిస్తుంటుంది కన్జ్యూమరిజం. దానివల్ల ఏంటంటే ఆ మార్కెట్ నిన్ను క్యాప్చర్ చేయగలుగుతుంది. ఎవడైనా కంప్లీట్ ఫ్రీడమ్ ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కన్జ్యూమరిజం క్యాప్చర్ చేస్తుంది. కన్జ్యూమరిజం చెప్పిన గూడ్స్ మనం కొంటాం. అందరూ యాపిల్ వాడుతుంటే మనం కూడా ఎందుకు యాపిల్ వాడతాం? అదొక ప్రెస్టేజ్ సింబల్గా అయిపోయింది. కాబట్టి నిజానికి మనకు అవసరమా లేదనేది మనం చూడం కదా. మనకు అవసరం లేకపోయినా పలాని ఫోన్ కొంటాం, పలాని ఇంకొకటి కొంటాం. అది ఇంత అవసరమా, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయా, అన్ని 100 ఫీచర్స్లో మనం వాడేదంతా అందరూ 4-5 వాడతారు మహా అంటే. కానీ దాంట్లో 100-200 ఫీచర్స్ ఉంటాయి. అవి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు వాడేవాళ్ళకి. ఇదేంటంటే ఒక సింబల్ అయిపోతుంది అన్నమాట. సో ఇటువంటి వీళ్ళు బోధిస్తూ తిరుగుతుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం బోధిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ టాక్. కానీ పూరి సినిమాల్లో కూడా అదే జరుగుతుంటుంది. హీరో ఏమో మాట్లాడుతుంటాడు, ఫైనల్గా హీరోయిన్ కోసమే అతను కూడా అన్ని సినిమాల్లో హీరోలాగా వీడు కూడా హీరోయిన్ కోసమే చనిపోవడానికి, చంపడానికి సిద్ధమై ఉంటాడు. అంతకంటే అతను ఏమీ చేసేదేమి ఉండదు ఆ సినిమాలో. కానీ మాటలేమో మాట్లాడుతుంటాడు.
మాటలు ఓ అని వాగుతుంటాడు ప్రతిసారి. ఆ వాగే మాటలకి వాడు చేసేదానికి ఏం సంబంధం ఉండదు. వాడు కూడా నార్మల్గా ఇలాగే అన్ని పనులు చేస్తుంటాడు కానీ